ఏం రో జోరు రెడీ ఎటు పోతా అనుకుంటారు? శ్రీకాంత్ అన్న బయటకు మస్తావా రావా? ఇప్పుడన్నా నా లైఫ్ చేంజ్ చేసుకుంటారా? నేను ఎట్లా అనరా 2024లో నా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకున్నా, కానీ కాలేదు. ఇప్పుడు నువ్వు ఈ ఎంబడి తిరిగి 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 నా లైఫ్ అంతా సంకనాకి పీకిందిరా. ఎందుకురా ఏమో. నువ్వు రాకుంటే మీ కవిత మీద ఒట్టే, మీ సంపూర్ణ మీద ఒట్టే, ఇంకోలంటే మీ గల్లీ పురాణాల మీద ఒట్టే. నువ్వు ఏమనుకుంటున్నావు శ్రీకాంత్ అన్న? నువ్వు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నావు అని అందరికి చెప్పుకుంటా. నేను కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాను నీ గోల్ చెప్పిర్రా రాజుగా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? తెలుసన్నా నువ్వు కార్తీక దీపం సీరియల్ చూస్తున్నావు అని అందరికి ఊరంతా వాకేకుండా నా పేరు పొట్టి రాజు కాదనుకోకో. అవురా, మాటికి పొట్టిరాజు అనుకుంటున్నావు ఏందిరా? నువ్వు అయితే వచ్చి ఎత్తుంటే ఆగకపోదురా? కారు పిట్లు 7 పిట్లు ఉంటాయి గిట్లా. నీ ఇజ్జత్ నువ్వెందుకు తీసుకుంటున్నావురా రాజుగా? శ్రీకాంత్ అన్న పోతాడు, కార్తీక దీపం సీరియల్ టైం అయిందే. అత్తున్నా సమ్మక్క గద్దెల కాడు ఉండు కుక్కో, నేను అత్తున్నా బ్యాగ్ పట్టుకొని. అవురా రాజుగా, శ్రీకాంత్ అన్న ఎటువేనరా? అన్న అవతోడు నీకు తెలియదా? కార్తీక దీపం సీరియల్ వస్తాయి కదా 7 గంటలకు, దీని గురించి వేయండు. అవురా, గిట్ల మోపేయండి రా శ్రీకాంత్ అన్న. అవు కాక ఎటుపోతున్నావు కనిపిస్తలేవు, అంత మంచిదే నమ్మరే? కాక అంత మంచిదే. ఇటు మొగే వచ్చిన చేనులో పోండి. ఇంకా చెప్పాలా కాక? ఇంకా శ్రీకాంత్ గారు కనిపిస్తలేడు, ఎటు పోతున్నా కాక? ఏం చెప్పుకుంటాయి కాక, మన మొగల బతుకులు ఇట్లా అయిపోయాయి. ఈ శ్రీకాంత్ గారు కార్తీక సీరియల్ చూద్దామని ఇంటికాయ ఏం చెప్పు అంటావు? ఆడి ఇంటికాడ టీవీ పెట్టుకొని కార్తీక సీరియల్ చూసుకుంటే రావట్టే. కాక ఏ ఆకలి అవుతుంది, పోయి తినొస్తాను ఇక. అయ్యో శ్రీకాంత్ గారికి అట్లా చేస్తున్నా నేను. ఇన్ని రోజులు పిల్లాడు మంచిగా ఉన్నాయని అనుకున్నాను, గిట్లా కూడా చేస్తున్నా శ్రీకాంత్ గారు. కార్తీక సీరియల్ చెప్తున్నా అయితే శ్రీకాంత్ గారు. అయ్యో నువ్వు తినొస్తాను పోపు. శ్రీకాంత్ గారు పొలానికి నీళ్ళు పడుతున్నట్టున్నాడు కదా, అంగి పన్నే ఎత్తున్నా శ్రీకాంత్ గారు. ఈ పాలేరుని పెట్టుకున్నది ఎందుకు ఏమో, నీళ్ళు పడ్డా అంటాడు, ఏటో తిరగతందుకు. ఇప్పుడు మా అయ్యకు తెలిస్తే మా అయ్య నన్ను రోగాలు పండేసుకొని నువ్వేది నొక్కుతాడు. అమ్మ శంకరా, ఎటు ఎడినా కానీ నాకే బాధ. అట్లా పోయి సీరియల్ చూసే టైం అయింది, పోదాం పయ్య వాళ్ళు కనిపిస్తుంది. ఓ శ్రీకాంత్ రారా? అన్న ఏమైంది చెప్పే, ఏమన్నా పని ఉంటే చెప్పే, పోవాలి అర్జెంట్ పని ఉంది. ఇంకేంటిరా శ్రీకాంత్గా, సీరియల్ టైం అయింది, సీరియల్ పోతున్నావారా? కార్తీక దీపం గిట్లా అవతోడు అన్న నా ఇజ్జత్ ఇస్తురేంది అందరు కలిసి కార్తీక సీరియల్ అని. అసలు ఏమైందన్న అందరికి అట్లా అంటుర్రు నన్ను, నేనేం చేసినా? అరే నువ్వు గిట్లా ఎటు పోతున్నావు చెప్పకుంటే నువ్వు ఉంచుకున్న దాని మీద ఒట్టేరా శ్రీకాంత్గా. ఏమనుకుంటున్నావురా శ్రీకాంత్గా నువ్వు? అవతడన్నా నేనేం పాపం చేసిన, సీరియల్ చూసుడు కూడా తప్పేనా? ఆ పొట్టరాజు గాడును ఆ రాజన్నకు నేను పోయి చెప్తాగు, ఇప్పుడు పోయి వార్నింగ్ ఇస్తాగు. వాళ్ళిద్దరు ఏమనుకుంటారేమో, ఎందుకన్నా నన్నే పక్క వండేసుకొని ఊరికి అందరికి చెప్పుకుంటా ఇజ్జత్ ఇస్తుర్రు. అవురా నువ్వు చేస్తే తప్పులేదు, కానీ ఇంకా వాళ్ళను పోయి ఇంకా వార్నింగ్ ఇస్తావారా పొట్టి శ్రీకాంత్గా? ఏమనుకుంటున్నారా నువ్వు ఐసిపోరాని ఇంకా సీరియల్ చూసుడేందిరా? అన్న కార్తీక దీపం ఉంటుంది చూడన్న, అది ఆరిపోతుందని నూనె డబ్బా కూడా కొనుకపోయినా అన్న, కానీ ఆరిపోలేదన్న. కానీ సీరియల్ చూస్తే నా లైఫ్ గిట్లుండే అనిపిస్తుంది అన్న. ఆ సీరియల్ చూసిన కొద్దీ నా లైఫ్ అనేది నా ఆట అందరికి ఎట్లా కొట్టుకుంటారు లబ్లబ, అది అట్లా కొట్టుకోదన్న. కార్తీక దీపం చూస్తే ఐ లవ్ యూ అని కొట్టుకుంటుందన్న. సీరియల్ ఏమన్నా ఉంటుందా అన్న? ఆ సీరియల్ని చూస్తే నేను గట్లంటే అమ్మాయిని ఎందుకు లవ్ చేయలే అని అనుకుంటాన్నా, గట్ల అయిపోయిందన్నా. ఏం చెప్పు అంటావు? కానీ దేవుడు నాకు సీరియల్లా ఛాన్స్ ఇస్తే నేను పోదునన్నా. కోరికలేమో కొందంటుందే, నువ్వు ఉన్నదేమో రూపాయి అంటుంటే. ఎందుకు రా శ్రీకాంత్గా నీకు ఇట్లాంటి కోరికలు? అవురా, ఏ గంట పెద్ద కోరికలారా నీకు శ్రీకాంత్గా? మా మిడిల్ క్లాసులను చూస్తూరన్నా మీరు ఎందుకన్నా? నేను రాజన్న సంగతి పొట్టరాజన్న సంగతి నేను పోయి చెప్తాను.
వీళ్ళిద్దరు కలుసుకొని నన్ను సీరియల్ గురించి ఊరంతా వాకిత్తుర్రు. నా కార్తీక దీపం అంటే ఎంత ఇష్టమని అంటే ఊరందరు చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇది మంచిది కాదన్న, నేను పోతున్నా. సయ్యా సయ్యా ఏమైందిరా? శ్రీకాంత్ గారు కనిపిస్తలేడు. బబ్బులన్న శ్రీకాంత్ గారు ఏం చెప్తున్నానంటే కార్తీక సీరియల్ చూస్తున్నా, అందుకే మనకు కనిపించకుండా పోతుండన్న. ఊకే సీరియల్ చూడేందుకే పోతుండు. ఏడైందంటే చాలు కార్తీక సీరియల్ చూద్దామని పోతుండు. ఈ శ్రీకాంత్ అన్నకి ఏం అలవాటో తెలియదు. ఇదేం అలవాట్రా? కొందరికి మంచి మంచి అలవాట్లు ఉంటాయి కానీ ఈ శ్రీకాంత్ గారు కార్తీక సీరియల్ చూసుడేందిరా? అవురా, ఏం చేద్దామన్నా ఈ శ్రీకాంత్ గారు ఒక్కడే అలాగా పుట్టిండు. ఏమైంది అడుగు ఆగు. అన్న నీ పక్క పొంటే ఊరికొచ్చింది శ్రీకాంత్ గారు. ఆగురా శ్రీకాంత్ ఆగు. టింకు బబ్బులన్న ఏమైందన్నా చెప్పన్నా. ఏందిరా కార్తీక సీరియల్ చూస్తున్నాడా? నువ్వు మంచి పిల్లగాని, యూత్ పిల్లగాని, ఇదేంది నీకు చెప్పు, ఎందుకు ఇవన్నీ అలవాట్లు? టింకులన్నకు నా సోది మొత్తం చెప్పాలి ఇప్పుడు. ఆ సీరియల్ చూసుడేమో కానీ ఏం లేదన్నా, కార్తీక దీపంలో ఆ దీపం ఉంటుంది చూడు, ఎప్పుడు ఆరిపోతుందా అని చూస్తున్నా కానీ ఆరిపోతలేదన్నా. కానీ నాకు అనిపించింది నన్ను సినిమాలకు సీరియళ్ళకు తెలుసుకుంటే నేను అలాగైనా మంచిగా చెప్తాను అనుకున్నా. కానీ ఏంటంటే మా పల్లెటూరులో మమ్మల్ని వాళ్ళు తీసుకుంటారన్న కార్తీక సీరియళ్ళకు. వాళ్ళని ఉంటే చెప్పన్నా, నేను పోతా అన్నా. నువ్వు ఒక అద్దాలు తీసుకున్నారా శ్రీగారిగా? నేను ఇంకా సీరియళ్ళకి తీసుకుంటారా? ఇంకా వాళ్ళకన్నా ఉంటే చెప్పావు నన్ను అలానే తీసుకుంటారా అని. ఏదులకేం బాగానే ఉంది కానీ పోయి పని చేసుకోపోనాడు, తాడేసి నడుకోపోనాడు నీ. అవునేబట్టి ఇంకన్నా బబ్బులన్నా నీ ఆశ్చర్యసేవ అన్నట్టు ఫీల్ అవుతున్నావు ఏంది? పోయేటోని మొదలు ఇచ్చింది నువ్వు, చేసింది నువ్వు, కార్తీక దీపం చూస్తున్నావు అని అడిగింది నువ్వు, ఇంకా ఉల్టా మాట్లాడుతున్నావు ఏంది అన్న? నువ్వు నాలా ఉరికొస్తావా? నువ్వు పొట్టిగా దుడ్డున్నా పోతున్నట్టున్నావు. ఇంకా నాకు చెప్పబడితే నీతులు ముందైతే నీది చూసుకో, తర్వాత నాకు చెప్పుదు కానీ. అవునరా, నిన్ను పోయేటోని మందలు ఇచ్చి నేను దుబ్బుల పడ్డా కదారా, నీకెందుకురా? నా నోరు అట్టి ఉంటుందా? ఉండదు నీ నోట్లో వెళ్ళి పెట్టుడేమో కానీ ఈ కయ్యాలిగా. ఓ అన్న ఏందో ఒళ్ళు తిరుతున్నాయి తగ్గిరాలు కానీ నేనేమన్నానే? ఈడ కూడా తనకత్తే బెంచులు మంచిగా ఉన్నాను ఊక నన్నే తిరుతురేందన్నా. అగో నువ్వు వచ్చినావారా సాయిగా? నీకేం పని లేదారా సాయిగా? పోయి గీ నువ్వు చదివిట్లో దొక్కినేంద్రా? శ్రీకాంత్గా మంచిగా మాట్లాడు బిడ్డ, మళ్ళీ నేను ముందెప్తున్నా. కరెంట్ తీగ సన్నగా ఉంటాయి నాలాగానే, ముట్టుకుంటే షాక్ కొట్టింది అనుకో 5 hours 11 kb జాడిచ్చిందంటే మసి బొగ్గి అయిపోతావు. అనుకుంటున్నావు కదా నువ్వు? కరెంట్ తీగ ఎంత ఉంటా నేను కూడా అంతే ఉంటా. కోపాలకైతే బాగానే ఉన్నాయి అందరికి. పోయేటండి మందలిచ్చి ఉల్టా నాకే ఎత్తారు మీరు అందరు కలిసి. ఏమనుకుంటారు మీరు అందరు కలిసి? ఏనా మీకు ఒక్కరోజు నేను ఖర్చు చేసిన విలువ కాదు. ఈయన కొనాటి కింద 4 టిప్పర్లు 4 జేసీపీలు కొన్నా. ఏమనుకుంటున్నావు? ఆ వీడితో నొత్తి పడతా నేను. శ్రీకాంతయ్య ఆడుకున్న టిప్పర్లు కొనుక్కొని బాగా రుబాబు ఇస్తున్నాయిందిరా. అన్ని అట్లుండి 100 ఉంటాం మేము. ఏమో అనుకుంటున్నావు నువ్వు? 200 జేసీపీలు 5 కొన్నా నేను. ఒక తొండంతో ఇట్లా అంటే నువ్వేం ఎగిరిపోయి పడచ్చు. ఎందుకురా శ్రీకాంత్గా? పని పాట లేదా సకవికు ఇరికి. నీ ఆకిట్లున్నానా? నీ ఇంటి ముంగట్టున్నానా? నీ ఇంట్లోకి వచ్చిందా? బాగా బొమ్మని అంటున్నావు. నేను ఊరి మీద బస్ స్టాండ్లో ఉన్నా, నీ దగ్గరికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వైతే వీకు నువ్వేమో బాగా రుబాబు చేస్తున్నావు అని. ఆడ మల్తా మూడతోళ్ళ కాడ అవతోడే గాలికి తప్ప దింపుకున్నాడు అంటే ఇదే. 1వ తారీఖు నాడు నేను నోట్లో వెళ్ళి పెట్టుడే తప్పేసిన. నేను పోతున్నది. ఓ అన్న, మీ ఫ్రెండ్ ఏదో కనిపిస్తలేడు. మీ శ్రీకాంత్ ఎటు పోతుండే చెప్పలేవన్నా? ఏం చెప్పు అంటావు? కార్తీక దీపం సీరియల్ చూస్తుండు, రోజు అదే రూమ్లో ఉంటుండు, ఊకి గదే సీరియల్ చూస్తుండు, మా ఇజ్జత్ ఇస్తుండు. ఏమనుకుంటుండో ఏమో ఏడు శ్రీకాంత్ గాడు. అంత గోస పని చెప్తుండా?
అయ్యో అయ్యో, ఏందో శ్రీకాంత్ నాకు ఇదేం అలవాటు నాకు అర్థమైతలేదు. ఈ, మా బాధోళ్ళకి చెప్పు అంటున్నావు. మా బ్యాచ్లో శ్రీకాంత్ గారు ఒక్కడే మంచిగా అనుకున్నా. కొండాటి కిందకి ఏందో ఆటో నడిపి కొండాటి కింద అంత కథ ఒక పోర్ని చూసి కార్తీక సీరియల్ ఆ పోర్ అలా జాయిన్ చేపించి ఆ సీరియల్ చూడబట్ట శ్రీకాంత్ గారు. అమ్మా, ఇట్లా కూడా అయిపోయిందా ఈ సోపతిలు కగ్గిదాలుగా. ఆటో ఎక్కినట్టుందో అంత నెంబర్ ఇచ్చిన వాళ్ళే ఏం చెప్తున్నావు అబ్బా అంటే కార్తీక సీరియల్ చూస్తున్నాను అన్నట్టుంది. ఇక వాళ్ళనే మోపైంది. ఈ అన్న కూడా సీరియల్ చెప్తుండు. ఏం చెప్పుడు ఏమొచ్చి పిల్లలు ఒకప్పుడు టచ్ ఫోన్ లేకుంటే ఎంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చిన సరే టచ్కు లేకుండా పోతారు పిల్లలు అందరూ. ఏమో శంకర గోవిందా, ఎంత బాధ వచ్చినో. అన్ని ఇన్ననే రాజన్న, ఈడోడు కొత్తోడు పొట్టోడు. ఓ కర్రోడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? నా జోలు ఎందుకురా నీకు? ఊకే నన్ను పక్క పొండి వేసుకొని తింటారు మీరు అంతా. పక్క పొండి వేసుకొని చెప్తున్నాను. నువ్వు అంత దొండ పన్నోళ్ళు ఉన్నా అని నన్ను కర్రోడు అంటున్నా. ఏమనుకుంటున్నావు బిడ్డ? మా అయ్యకి చెప్పిండు అనుకో, మా బెట్టిలే మొత్తం తెస్తారు. గల్లీకి మా అయ్యకి సుపతులు ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు కానీ ఉంటే భయమా? నేను ఇన్ని రోజులు బతుకుతాను లేను బిడ్డ. ఉన్న రోజులు అందరితో బరాబర్ ఉండ. మాట చంపుతారు కావచ్చు, అంతా మించిన నేను కూడా వేయలేరు. నా ఇంటికే కూడా ముట్టలేరు. అవురా కరోడా, ఆ నోట్లు వేలు పెట్టిను మనకు అవసరం రా. చింపుతారా అని అట్టే కూడా నచ్చి అని వేసి పిక్కిరానుకో నీ వినత్తాయి. నీకు ఎందుకు రా కరోడా సకవికు. కొండాడికి ఎంతమంది ఉన్నారు అన్న? వాళ్ళందరిని పక్కకెట్టి పొట్టరాజుగాను ఈ రాజన్నను మొత్తం కొంట. ఎట్లా అనుకుంటున్నావు? నేను బండుకున్నోళ్ళే ఒక్కసారి గురువు కొట్టిందనుకో, ఆ గుర్రుకే మీరు సీఎం లేచిపోవాలి. మీరు ఎటు తెలుసా? ఊరవతలకు పోయి ఊకోవాలి. ఆ నైట్ టైంలో మీకు నిద్ర కూడా పట్టదు. ఎందుకన్నా నా జోలికి అత్తురుకే. నేను సీరియల్ చూస్తే మీకు ఏమవుతుందన్న? మిమ్మల్ని ఏమన్నా అన్నానా? అనలే కదా. నా ఇష్టం నా సీరియల్ చూస్తే నా ఇష్టం, మీకేమవుతుంది? శ్రీకాంత్ అన్న, నేను పొట్టిరాజనే కదా, తప్పైపోయిందన్న. ఇంకోసారి నీ గురించి ఎవ్వలకి చెప్పన్న ప్లీజ్ అన్న. నా పేరు ఎవ్వలకు కూడా చెప్పకు. నేను పోతున్నా. నీ సోపతి పట్టినందుకు మంచి బుబ్బున పటం నేర్పినావన్నా. నువ్వు ఇది ఈ పద్ధతి కాదన్నా. నువ్వేమన్నా అనుకో అన్నా, నేను పోతున్నా. గాడు తప్పేందన్నట్టు నేను అంట అనుకున్నా. నేను అనలాగా అనుకున్నాను. నువ్వు 1,00,000 ఖర్చు కానీ 2 లక్షలు ఖర్చు కానీ కొనాడి కింద నువ్వు నన్ను పొట్టాది కానీ కొనాలే. అప్పుడు నీ సంగతి చెప్తుంటా శ్రీకాంత్గా. ఎందుకురా శ్రీకాంత్గా గూగుల్ పే ఫోన్పే పనిచేసినట్టు మాటలు పనిచేస్తాయి అనుకుంటున్నారా? పనిచేయరా. కొండాటి కింద అని అనుకుంటా బాగా ఎవరుతున్నావు. 4 టిప్పర్లు నా జేఎల్సీపీలు అని అట్లాంటి ఎందుకంటే మేము అన్ని వాడి పక్క చేరినా రా శ్రీకాంత్గా. ఎందుకురా ఇదంట? మీరే ఉన్నారా జేసీబీ టిప్పర్లు? నేను టాటేసీలు 30 టాటేసీలు ఉన్నాయి. నేను కొన్నాయి తెలుసా? బతుకు అని కొండాడి కింద కొండాడి కాడ వెమ్లాడ మన పెద్ద పెళ్ళి అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన 30 టాటేసీలు. నువ్వేమనుకుంటున్నావు అన్న రాజన్న? ఆ పొట్రాజు గారు ఏమనుకుంటుండు, ఈ కర్రోడు ఏమనుకుంటుండు? నేను మంచి కొట్టి ఇచ్చుకుంటూ వచ్చిన. నన్ను కర్రోడు అంటున్నావు ఇందిరా? ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోతున్నావు బిడా. మళ్ళా ఏమనుకుంటున్నావు? నేను మంచోని కాదని చెప్పిన మళ్ళా నా నోట్లో వెళ్ళి పెడుతున్నావు. మంచిగా ఉండదు బిడా. మా అయ్యకి చెప్పి నేను మలుసులవుతుంది. కార్తీక సీరియల్ చూసే శ్రీకాంత్గా నీకే గంతుంటే నేను మా అయ్య మందిని ముంచిన పైసలతో తిరిగట్టు నాకెంత ఉండాలిరా? అవురా శ్రీకాంత్గా? నేను సీరియల్ చెప్తున్నాను, అందరికి చెప్పుకున్నాను, ఇట్లా తీస్తుర్రు. నాకేమన్నా అనుకో. అపో ఈ కర్రోడే నన్ను వేసిందని చెప్పుకుంటా. ఓ కర్రోడా ఊకోరా. శ్రీకాంత్ అన్న ఇప్పటికే ఇంటలేడు. ఎందుకురా శ్రీకాంత్ అన్న నోట్లో వెళ్తున్నావు? ఎందుకురా కర్రోడా? మన పని ఏదో మనం చూసుకుందాం. ఆ నోట్ల ఈ నోట్లో వేలు పెట్టాడు అవసరమారా? అవురా కర్రోడా, ఇంటికి పా అని చెప్పని చెప్తే ఎందుకురా అన్నిట్లా లేలు పెట్టుకుంటా ఇజ్జత్ తీసుకున్నాడు అవసరమా? ఇప్పటికే మంచలేదంటే నడు. కార్తీక సీరియల్ చూసే శ్రీకాంత్గా మళ్ళీ వచ్చి గీడే ముప్పని చేతి పెట్టినవురా. అవురా నన్నే అందరు ఏగుతుర్రు. నేను మా అమ్మ చెప్తాను, మా డాడీ చెప్తాను. ఇంకరా పొద్దుగా ఏడవతున్నావురా? టింకన్నా బబ్లన్నా కార్తీక సీరియల్ చూడబోతున్నాను.
నాకు కూడా టైం అయిపోయింది. కార్తీక సీరియల్ చూడ పోతున్నా నేను కూడా పోతున్నా కార్తీక సీరియల్ చూడ. నేను కూడా పోతున్నా కార్తీక్ సీరియల్ చూడాను. మంచిగా ఉందట కార్తీక సీరియల్. అవునా, ఇక నేను కూడా అలవారేసుకోవాలి కార్తీక సీరియల్. అవతడన్న రాత్రి నాకు నిద్ర పట్టకుంటే పొట్రాజు, ఈ కర్రోడు, ఆ టింకు, ఆ సాయిగాడు వీళ్ళందరి పేరు రాసి రేపొద్దున నేను జీపీకి పిలిపిస్తా గ్రామ పంచాయతీలకు. నేను కార్తీక సీరియల్ చెప్తున్నాను, అందరికి చెప్పుకుంటా, నన్ను ఏడిపిస్తురు కదా. మీరు కూడా ఏదో ఒకనాడు ఏదో సీరియల్కు అలవాటు కాకుండా ఉంటారా? ఏదో సీరియల్కు కంపల్సరీ అలవాటు అవుతారు మీరు. పొట్రాజుగా రాజన్న, అప్పుడు మీరు రమ్మన్నప్పుడు మీ ఎంబడి వస్తే ఈ కార్తీక సీరియల్ గురించి వరకు లోపు ఎందుకు మీ ఎంబడి రాపోతుని ఊరు మొత్తం ఇజ్జత్ ఎత్తిరి. అమ్మా, ఈ అద్దన్న మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. గంట సింహలు అయితే కొట్టండి. మీరు ఇలాగనే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నా సోపతులు నా చుట్టాలు అందరు చూస్తున్నారు, కానీ ఒక్క లైక్ కొట్టి నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. మీరు ఒక్క లైక్ షేర్ చేసినా కానీ నేను మీ దగ్గర అడుక్కుంటున్నా, బిచ్చం అడుక్కుంటున్నా అనుకోరి. నన్నైతే కొంచెం సపోర్ట్ చేయరు. మా ఛానల్ లేదన్నారు అనుకో, మేము అక్కడనే ఉంటాం, మీరు ఇక్కడనే ఉంటారు. అది మీనింగ్ తెలుసా? తెలియదా? నువ్వు పక్కన లేకుంటే నాకు నిద్ర పట్టది. యూట్యూబ్ ఛానల్. అబ్బా సీను, నాకు లైక్ షేర్ కామెంట్ చేయమని చెప్పండి, అందరికి సపోర్ట్ చేయమని.